మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీకోసం మేమెటు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీ కుటుంబాలకు క్షేమము కలుగునుగాక. ప్రియులారా, ఈ శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యం ఇలా మనం చూద్దామా? దైవజనుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుష్యులొక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, అటు తరువాత తీర్పు జరుగును. మనుషులొక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, అటు తరువాత తీర్పు జరుగును. ప్రియులారా, ఈ రోజున ఏ మనిషి అయినా సరే ఒక్కసారే చనిపోతాడు. రెండోసారి చనిపోయే అవకాశం లేదా పాస్టర్ గారు అంటే లేదు. బైబిల్ అదే చెప్తుంది మనకి. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను. చాలాసార్లు చాలామంది చెప్పే మాటలు ఏంటంటే, మనిషి ఇప్పుడు చనిపోయాడు అనుకో, మళ్ళీ పుడతాడు, వేరే జన్మలు ఉన్నాయి, మనిషిగా పుట్టొచ్చు, పిల్లిగా పుట్టొచ్చు, కుక్కగా పుట్టొచ్చు, ఎలాగైనా పుట్టొచ్చు, రకరకాలుగా మరలా జన్మలు అనేకమైనవి ఉన్నాయి అని నమ్మేవారు చాలామంది ఉన్నారు. ప్రియులారా, ఇలాంటి ఒక నమ్మికే చాలామంది జీవితాల్లో ఈ యూట్యూబ్లో మనం గమనించినప్పుడు మరలా పుట్టొచ్చు, మరలా పుడతాము, ఆ పుట్టేటప్పుడు ఇంకా మంచి జన్మ, ఇంకా మంచి స్థితి మాకు కలుగుతాయి అన్నట్టుగా కావాలని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారు కూడా సమాజంలో లేకపోలేదు. కానీ బైబిల్ ఏమంటుంది అంటే, అన్నిసార్లు మనిషి పుట్టటం చనిపోవటం ఉండదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం చెప్తున్న సత్యం ఇది. మనుషులు ఒక్కసారే మృతి చెందాలి. అవును, ఒక్కసారే మనిషి పుడతాడు, ఒక్కసారే చనిపోతాడు. ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం మనకిస్తున్నటువంటి నిర్వచనం. ఒక్కసారే పుడతాడు, ఒక్కసారే చనిపోతాడు. వేరే వేరే జన్మలు లేవని బైబిల్ చాలా తేటగా చెప్తుంది. రెండవది, ఈ ఒక్కసారే చనిపోయినటువంటి వ్యక్తికి తీర్పు జరుగుతుంది అన్నటువంటి మాట కూడా ఇక్కడ చదువుతున్నాం. మనుషులు ఒక్కసారే చనిపోవాలి, మృతి చెందాలని నియమింపబడెను, అటు తరువాత తీర్పు జరుగును అన్నాడు. అవును, చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా తీర్పులో నిలబడాలి. జడ్జిమెంట్ డే అని ఒకటి ఉంటుందండి, తీర్పు దినం. ఆ తీర్పులో ప్రతి వ్యక్తి నిలబడాలి. వారు శరీరంతో చేసినటువంటివి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, వాటన్నిటి లెక్క దేవునికి అప్పగించవలసి వచ్చే దినం ఒకటి ఉంది. అప్పగించాలి. తప్పకుండా ప్రతి మనిషి కూడా తీర్పులో నిలబడతాడు. ఆ మాటలు కూడా మనం దైవజనుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం, మనం ఆ మాటలు కూడా ఇలా చదువుదాం. చూడండి, 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. పౌలు గారు అంటున్నారు, విశ్వాసులైనటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని, దేవుని పిల్లలందరినీ దృష్టిలో పెట్టుకొని పౌలు గారు చెబుతున్న మాట, మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఎందుకంటే ఆ రోజున తీర్పు జరుగుతూ ఉంటుంది. ప్రతివాడు కూడా తాను దేహంతో జరిగించినటువంటి వాటి ఫలాన్ని పొందునట్లుగా, అవి మంచివైనా చెడ్డవైనా, వారు చేసిన క్రియల చొప్పున వారు ప్రతిఫలం పొందుతారు. ఆ రోజున నిలబడతారు, అక్కడ తీర్పు జరిగిద్ది.
మనందరం వెళ్ళాల్సిందే అని పౌలు గారు చెప్తున్నారు. నిజంగా ఆ రోజునండి తీర్పు జరిగే రోజు, తీర్పు తీర్చటానికి ఇబ్బంది రావటానికి, శిక్ష రావటానికి ఏమీ లేదు. అసలు నీ కేసు కొట్టివేయబడిపోయింది, నీ పేపర్ చాలా తెల్లగా ఉంది, ఒక్క కంప్లైంట్ కూడా ఇక్కడ లేదు అనే తీర్పు కనుక మన జీవితాల్లో వస్తే ఇక అంతకంటే ధన్యత ఇంకేముందో మీరే చెప్పండి. అది కదా నిజంగా మనిషికి కావలసినటువంటి గొప్ప సంగతి. చాలామంది ఆ రోజున న్యాయపీఠం ఎదుట ఎంతో సిగ్గుపడతారు, బహుమతులు పోతాయి, సిగ్గుతో తలదించుకొని ఉండాల్సి వస్తుంది. చేసినటువంటి క్రియలు సరైనవి కాకపోతే అక్కడ దేవుని దగ్గర మెప్పేమీ దక్కకపోగా గొప్ప అవమానంతో ఉండాల్సిన పరిస్థితులు. న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ధైర్యంగా ఉండటానికి, సిగ్గుపడనక్కర్లేనటువంటి పనివారిగా, దేవుని పిల్లలుగా బ్రతకటానికి, అక్కడ ఆ రోజున అలా నిలబడటానికి ఇక్కడే మనం ఎంతో జాగ్రత్తగా బ్రతకాల్సిన అవసరత ఉంది. అందుకనే పౌలు గారండి ఇదే కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10 చదివాం కదా, 9వ వచనంలో ఒక మాట అన్నాడు, కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. న్యాయపీఠం ఎదుట నిలబడతాము. ఖచ్చితంగా ఆ రోజున మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయలాగున బహుమతులు పొందినట్లుగా, ఆయన మెప్పుకు మనం కారకులం అగునట్లు, మనం దేహమందున్నా దేహాన్ని విడిచినా కూడా ఆయనకిష్టులమై, ఆయన్ని సంతోషపెట్టేవారిగా, ఆయన సంతోషమే మన సంతోషంగా బ్రతికేవారిగా మనం ఉండాలి. పరిశుద్ధంగా మనం ఉండాలి, జాగ్రత్తగా మనం ఉండాలి. ఎప్పటికప్పుడు దేవుని దగ్గర క్షమాపణ అడుగుతూ, సరిచేసుకుంటూ, పశ్చాత్తాపడుతూ, ప్రతిరోజు, ప్రతి గంట, వీలైతే ప్రతి నిమిషం కూడా మారు మనసు పొందుతూ, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా మనల్ని మనం చూసుకుంటూ, మనల్ని మనం విమర్శించుకుంటూ, ఆ రోజున తీర్పు పొందనక్కర్లేనటువంటి వ్యక్తిగా, శిక్షకు, దేవుని కోపానికి గురి కానటువంటి వ్యక్తిగా, మనందరం కూడా ఆయన మెప్పుకి, బహుమానానికి కారకులు అగునట్లుగా న్యాయపీఠం ఎదుట తలెత్తుకొని నిలబడగలిగినటువంటి స్థితి మనకు కలుగునట్లు పరిశుద్ధతలో, వాక్యానుసారమైన జీవితంలో దేవుణ్ణి సంతోషపరుస్తూ బ్రతికినా చనిపోయినా అలా జీవించవలసిన అవసరత ఉంది అని బైబిల్ గ్రంథంలో దైవజనుడు తేటగా చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు తేటగా బోధిస్తున్నాడు. ప్రియబిడ్డ, ఈ మంచి ఉదయకాలం ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా ఉన్నటువంటి మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా ఉన్నాం? దేవుడు కృప చూపుతాళ్లే, క్షమిస్తాళ్లే అంటూ ఇంకా చెడులో, పాపంలో కొనసాగుతూ ఉన్నామా? లేదు ఒప్పుకొని విడిచిపెడుతున్నామా? పశ్చాత్తాపడుతున్నామా? దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? ఒక్కసారి మీరు ఆగి ఆలోచన చేయండి. దేహమందున్నా దేహము విడిచిన ఆయనకిష్టులమై బ్రతుకుదాం. మనుషులు ఒక్కసారే మృతి చెందుతారు, తర్వాత తీర్పు జరుగుతుంది, తర్వాత జడ్జిమెంట్ ఉంటుంది, లెక్క చెప్పాలి మనందరం. అక్కడ ఎవరు తప్పించుకోవటానికి వీలు లేదు. మనమందరం అన్నాడు పౌలు గారు, చూసారా కొరింథీ పత్రికలో? మనం నిలబడేటటువంటిది అది. పాపులైనటువంటి వారు, వారికి ఉన్నటువంటి తీర్పు వేరు, శిక్ష వేరు. అది వారు చేసినటువంటి చెడును బట్టి వారందరూ దేవుని చేత తీర్పు తీర్చబడి వారు నిత్య రాజ్యాన్ని కోల్పోయి నిత్య నాశనానికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇది న్యాయపీఠపు తీర్పు, అది ధవల సింహాసనపు తీర్పు. ఆ తీర్పు వేరు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఏదో చాలా విషయాలు ధ్యానం ఏమి చేయట్లేదు, కానీ దేవుని పిల్లలుగా, సేవకులుగా, విశ్వాసులుగా మనందరం నిలబడే తీర్పు ఒకటి ఉంది. మనుషులు ఒక్కసారే మృతి చెందాలి, తర్వాత తీర్పు జరిగింది. ఆ రోజున ప్రియబిడ్డ, ఆ మృతి చెందాలి అన్నటువంటి మాటను బట్టి ఒక మాట చెప్పనా? ఒకవేళ ఇదే మన ఆఖరి రోజు అయితే ఏముంది? ఈ రోజున మనం గమనించినప్పుడు ఇట్లా చూసిన వ్యక్తి అట్లా మాయమైపోతున్నాడు కదా. మనిషి అన్న వ్యక్తి మాయమైపోతున్నాడు. ఎంతోమందిని చూస్తున్నాం. పొద్దున బాగానే ఉన్నాడండి, మధ్యాహ్నం మేము వచ్చేసరికి లేడు. పొద్దున బాగానే ఉన్నాడు, మధ్యాహ్నం చూసేసరికి చనిపోయి ఉన్నాడు. వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడు, తిరిగి రాలేకపోయాడు.
ఇంటికి వస్తున్నాను క్షేమంగాని ఫోన్ చేస్తున్నాడు, మధ్యలోనే ప్రమాదానికి గురవుతున్నాడు. ఎన్నో రకాలైనటువంటి వాతావరణాలు, ఇక అన్నీ వివరించాల్సిన అవసరం మనకు లేదు. యూట్యూబ్లో మనం అందరం ఈ రోజున ప్రపంచం అంతా మన చేతుల్లో ఉంది, సెల్ ఫోను రూపంలో మనం చూస్తున్నాం. దయచేసి ఒకవేళ ఈరోజే మన ఆఖరి రోజైతే, లేదు ఈరోజే ప్రభు వస్తే, ఈరోజు ఒకవేళ ప్రభు వస్తే ఏంటి మన పరిస్థితి? ఎప్పుడో మార్చుకుందాంలే, ఎప్పుడో చూసుకుందాంలే, అలా కాకుండా ఉన్నపాటున నీ జీవితాన్ని సరిచేసుకొని ప్రభు కొరకు నమ్మకంగా జీవించు, పరిశుద్ధంగా జీవించు, ఆయనకి ఇష్టలుగా జీవించండి. న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు నీ కేసు కొట్టివేయబడింది, ఏ నేరము లేదు అని చెప్పగలిగిన వాతావరణంలో మనం ఉందాం. ఎప్పటికప్పుడు దేవుణ్ణి, ఆయన రక్తాన్ని, యేసయ్య రక్తాన్ని ఆశ్రయిస్తూ, క్షమాపణ పొందుతూ, పరిశుద్ధంగా జీవిస్తూ, నమ్మకంగా ప్రభు పాదాల దగ్గర ఉందాం. దైవదేవిన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వెతబడిన చక్కని వర్తమానం ఈ బిడ్డలకు దీవెనకరంగా చేయండి. మనుషులు ఒక్కసారే మృతి చెందాలి, తర్వాత తీర్పు జరిగింది. మరలా పుట్టడం, చనిపోవటం ఇవేమీ లేవు. కానీ ఒకసారే చనిపోతాడు, ఒకసారే పుడతాడు, తర్వాత తీర్పు జరుగుతుంది. మేము మీకు ఇష్టలుగా బ్రతకాలి, మీ సంతోషం కోసం బ్రతకాలి. న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ప్రభువా, మేమందరం సిగ్గుపడనక్కర్లేని మీ పిల్లలుగా ఉండాలి. ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి వారు అసలు రక్షణే పొందనటువంటి వ్యక్తులైతే వారందరూ రక్షింపబడి నాయనా మీ రాజ్య వారసులుగా ఉండునట్లు, గొప్ప బహుమానం పొందే స్థితిలో ఉండునట్లుగా అట్టి కృప వారికి చూపండి. మేమందరం మీ భయం కలిగి నమ్మకంగా జీవించే కృపలో మేము ముందుకు కొనసాగాలి. అట్టి కృప దయచేయండి. యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.